నమస్తే. ఒక దేశంలో సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడం కోసం మరొక దేశం, అంటే కొన్ని వేల కిలోమీటర్లో ఉన్న దేశం వేల కోట్ల రూపాయలు పంపించి మేము మీ దేశంలో ఎన్నికల దీంట్లో మద్దతు తెలుపుతున్నాము, ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలి అని మేము డబ్బు ఖర్చు పెడతాము అని డబ్బు ఖర్చు పెడుతుంటే దాన్ని ఏమంటారు? ఇది ఎవరితోటో కాదు, మనతోటే జరిగింది. జో బైడెన్ ప్రభుత్వం, అంటే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఉన్నది, దీనికంటే ముందున్న జో బైడెన్ ప్రభుత్వం భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడం కోసం వివిధ ఎన్జిఓల రూపంలో, వివిధ సంస్థల రూపంలో ఇక్కడ సేవా కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రాంల పేరుతో వేల కోట్ల రూపాయలను భారత్లో ఖర్చు చేశారు. ఎవరికి ఖర్చు చేసి ఉంటారు? ఇక్కడ విలేకరులకు, టీవీ యాజమాన్యాలకు, వివిధ రాజకీయ నాయకులకు. ఈ విధంగా అమెరికా మన ఎన్నికల్లో జోక్యం చేసుకున్నది అని స్పష్టంగా ట్రంప్ ప్రభుత్వం దగ్గర ఈరోజు రిపోర్ట్ ఉన్నది. బైడెన్ ప్రభుత్వం భారత్ రాజకీయాలను ప్రభావితం చేయడం కోసం ఓటింగ్ శాతం పెంచడం అన్న నెపంతో మన దగ్గర ఎన్నికలలో జయాపజయాలను ప్రభావితం చేసే ప్రయత్నం జో బైడెన్ ప్రభుత్వం చేసింది. ఇంకా జో బైడెన్ ఎవరిని ఓడించడానికి ప్రయత్నం చేసిండు అంటే క్లియర్గా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించే ప్రయత్నం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలను వివిధ మీడియా సంస్థలకు, వివిధ రాజకీయ నాయకులకు, వివిధ ఎన్జిఓలకు అందించడం జరిగింది. దీనిపై ఇంకా విచారణ జరగాలి. అసలు దేశంలో ఈ విధంగా విదేశాల నుంచి నిధులు తీసుకుంటున్న విలేకరులు, మీడియా ఛానళ్ళు ఎవరు అన్నది బయటికి రావాలి. ఎందుకంటే వీళ్ళు చేసేది ఇది ఖచ్చితంగా దేశద్రోహమే. ఇది విదేశాల నుంచి డబ్బు తీసుకొని పనిచేసే వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా మనం అనుమానాస్పదంగానే చూడాలి. ఎందుకంటే ఏ ప్రయోజనం లేకుండా ఒక దేశం ఇంకో దేశంలో డబ్బును వెచ్చించదు. సరే, ఏదైనా ప్రమాదాలు జరిగితే, పెద్ద ఎత్తున వరదలు ఏదైనా వస్తే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా తమ వంతు సాయంగా ఒక దేశానికి సాయం చేస్తాయి. అట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వేరు. కానీ రాజకీయ ఉద్దేశాలతోటి, రాజకీయాల్లో ప్రభావితం చేసే విధంగా, ప్రభుత్వాలను మార్చే, తమకు అనుకూల ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే విధంగా చేసే ప్రక్రియలో వీళ్ళు భారత్లో కూడా అమెరికా జో బైడెన్ యంత్రాంగం పనిచేసింది అని రిపోర్ట్లు వస్తున్నాయి. చూద్దాం ట్రంప్ ప్రభుత్వం దీన్ని ఎంతవరకు బహిర్గతం చేస్తుంది, దానిపై భారత ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.